హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుంది? అంబిక కుట్రకు విహారీ బలి కానున్నాడా? అసలు అంబిక వేసిన ఎత్తుగడ ఏం జరగబోతుందనేది వీడియోలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ని జాయిన్ చేసి విహారీ ఇంటికి వచ్చిన తర్వాత హెడ్లైన్స్ కింద ఆ డాక్టర్కి యాక్సిడెంట్ జరిగింది టీవీలో వస్తుంది. అది చూసి పద్మాక్షి కంగారు పడిపోతుంది. ఈలోపు పండు ఇందాక ఈ డాక్టర్ మన ఇంటికి వచ్చింది కదా అని అడుగుతుండగా ఇక పద్మాక్షికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. విహారీ ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ గురించి మాట్లాడుకుంటుండగా ఇందాక ఈ డాక్టర్కి యాక్సిడెంట్ జరిగింది, ఆ సమయంలో తనని ఇక హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి ఇక పద్మాక్షి వణికిపోతూ ఉంటుంది. ఇందాక ఈ డాక్టర్ అమ్మ మన ఇంటికి వచ్చింది బాబు, అంబిక అమ్మను అడిగింది, తనతో మాట్లాడింది అని పండు చెప్తూ ఉండగా, ఏంటత్తయ్య పండు చెప్పేది నిజమేనా? డాక్టర్ ఇందాక మన ఇంటికి వచ్చిందా అని అడుగుతుండగా తడబడుతూ ఉంటుంది. వచ్చిందిరా, నేనే ఫోన్ చేశాను, ఆ రోజు రిపోర్ట్లు ఇచ్చింది కదా, అంతేకాకుండా పాపకు పాలు పడతలేవు కదా, దాని గురించి అడుగుదామని కాల్ చేశాను, తను ఎత్తలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చింది, డాక్టర్ని అడిగితే కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటే పాపకి పాలు ఇవ్వడానికి కూడా త్వరగా తల్లి కూడా ఎనర్జీ వస్తుందని చెప్పేసి అందిరా అని ఈ విధంగా తడబడుతూ ఉంటుంది. కానీ పాపం ఎవరో కావాలని తనని యాక్సిడెంట్ చేసినట్టుగా అనిపించింది. అయినా తను కోలుకున్న తర్వాత ఆ నిజమేంటో తను బయట పెడుతుంది అనేసరికి పద్మాక్షి వణికిపోతూ ఉంటుంది. అమ్మో, ఎట్టి పరిస్థితిలో ఇక అది గనక కళ్ళు తెరిచిందంటే ఆ తర్వాత ఇక విహారీ చేతిలో మా ఇద్దరి చావు ఖాయం అని పద్మాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు లక్ష్మిని బాబాయ్ తీసుకొని ఒక చిన్న గదిలోకి, ఒక చిన్న కుటీరంలోకి తీసుకెళ్తారు. ఆలోపు బామ్మ ఇక లక్ష్మి అదే సిరి అందరు కలిసి రూమ్ చూపించిన తర్వాత, రూమ్ చాలా బాగుంది బాబాయ్, ఇక నుంచి నీవు చాలా బిజీ అవుతావమ్మా, అంతేకాదు వంటలు కూడా చాలా వస్తూ ఉంటాయి, ఇక చేతి నిండా డబ్బులమ్మా, ఇదంతా నీ వల్లే బాబాయ్, అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈ ఊర్లోకి అడుగు పెట్టాం, దిక్కు తోచని టైంలలో ఆ దేవుడు మిమ్మల్ని మాకు చూపించినట్టుగా అనుకుంటున్నాం. అయ్యో, అందులో అదేముందమ్మా, ఒకరికొకరం సాయం చేసుకోవడం తప్పేం లేదు కదా, సరే అమ్మా రేపు మళ్ళీ కలుద్దాం అని బాబాయ్ వెళ్ళిపోతాడు. ఈలోపు బామ్మ నువ్వు బాబుని చూసుకుంటూ ఉండు, నేను కొట్టుకెళ్ళి సామాన్ తీసుకొని వస్తాను. సరే అమ్మ సిరి అని వెళ్ళి కావలసిన సరుకులన్నీ తీసుకొని వస్తుంది. బామ్మ ఇక నేను సరుకులు తీసుకొని వచ్చాను, సరే అమ్మా బాబుకు పాలు పట్టే టైం అవుతుంది, నువ్వు పాలు పట్టించు, ఈలోపు నేను వంట చేస్తాను అనేసరికి సరే బామ్మ అని బాబుకు పాలు పట్టిస్తుంది లక్ష్మి. తెల్లారితే బారసాల. ఆ సమయంలో అంబిక వెంటనే ప్రాజెక్ట్ కింద అన్నట్టుగా పక్కా ప్లాన్తో ఆస్తి పేపర్లు తయారు చేస్తుంది. సుభాష్కి ఫోన్ చేసి ఆస్తి పేపర్లు రెడీ చేసుకోమని చెప్తుంది. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఆస్తి పేపర్లు చెప్పాను కదా, ఇక దాంతోపాటుగా నాకు చిన్న పనుంది అని అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే అంబిక సుభాష్ని కలిసి ఆ ఆస్తి పేపర్లు తీసుకుంటుంది. అసలు ఒక్కొక్కసారి నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా సుభాష్ అంబికను అంటుండగా, ఇక జరగబోయేది ప్రతి ఒక్కటి మనకు తెలియాల్సిన అవసరం లేదు, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు కూడా అలాగే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో విహార్ గను ఖచ్చితంగా మనకి అది ఫేవర్గా చేయాలి, వాడు రేపు ఇంట్లో ఉంటున్నాడు, వాడి చేత ఈ సంతకాలు పెట్టిస్తే ఆ తర్వాత మనం అనుకున్నది మన చేతికి వస్తుంది. కానీ ఇక సాధ్యమవుతుందా? సాధ్యమయ్యేలా నేను ప్లాన్ చేశాను కదా, ఇక వాడు ఖచ్చితంగా రేపు ఇంట్లో వాని కూతురిది బారసాల కాబట్టి ఖచ్చితంగా వాడు ఇంట్లో ఉంటాడు, బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అని ఈ విధంగా అంబిక పేపర్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లారితే పాపది బారసాల. ఆ సమయంలో శాస్త్ర బాధపడుతూ ఉంటుంది. ఏంటి శాస్త్ర, ఎందుకు అలా ఉన్నావు? రేపు నీ కూతురిది బారసాల కదా, కానీ బారసాల మాత్రాన బావ ఉంటాడమ్మా, ఎప్పుడు చూసినా బయట తిరగడం, కనీసం తన కూతురు గురించి ఆలోచిస్తున్నాడా? నా కూతురు పుట్టి ఇన్ని రోజులు అవుతుంది అని ఈ విధంగా అంటుండగా వెంటనే హాల్లోకి వెళ్తుంది. యమునను పిలుస్తుంది. ఏంటి పద్మాక్షి వదిన, రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇక
"హ్మ్, వాడి కూతురిది బారసాల, కానీ విహారీ బయటికెళ్ళకుండా నువ్వే ఖచ్చితంగా చూసుకోవాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు యమున" అని వార్నింగ్ ఇస్తుంది యమునకు. ఈలోపు వెంటనే బారసాల ఆ టైంలో అన్ని ఇంట్లో ఏర్పాట్లు చేస్తుండగా విహారీ బయటికెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో వెంటనే యమున విహారీ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా అని విహారీ అడుగుతాడు. రేపు నీ కూతురిది బారసాల ఇంట్లో ఏర్పాట్లు చేస్తున్నారు, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు నీ కూతురికి బారసాలతో పాటుగా నామకరణ కూడా చేస్తున్నారు. నేనేం చేస్తానమ్మా అంటుండగా, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్తే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి వెంటనే యమున ఆ ఒట్టు వేయించుకుంటుంది. ఇక్కడ మాత్రం లక్ష్మి వంటల కార్యక్రమం దగ్గర ఇక ప్రతి ఒక్కటి తన చేతికి ఒక ప్రాజెక్ట్ లాగా దొరకడంతో తను పెద్ద పెద్ద వంటలు చేస్తూ ఇక కాలాన్ని అలా గడుపుతూ ఉంటుంది. ఇక ఈలోపు చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు కదా, బాబునెత్తుకొని అటు ఇటు తిరుగుతుండగా, అవును సిరి, నీ కొడుక్కి బారసాల చేయవా, నీ కొడుక్కి పేరు పెట్టవా అనేసరికి లక్ష్మికి ఇక ఆలోచన వస్తుంది. అవును, నా కొడుక్కి బారసాల చేసి పేరు పెట్టాలి కదా బామ్మ, విన్నానమ్మా, రేపు మన ఇంట్లో బారసాల, నీ కొడుక్కి పేరు పెడదాం, సరే బామ్మ అని అన్న తర్వాత ఇక వెంటనే లక్ష్మి కాస్త చిన్నపుచ్చుకుంటుంది. ఈ టైంలో ఆ ఇంటికి వారసుడుగా లక్ష్మి విహార్లు ఇద్దరు కూర్చొని ఇక ఈ తంతు జరిపించాలని చెప్పేసి అలా కలగంటూ ఉంటుంది. తన భర్తతో కలిసి తన కొడుకు పేరు పెట్టినట్టుగా కలగంటూ ఉంటుంది. ఈలోపు సిరి సిరి అని చెప్పేసి బామ్మ వచ్చి పిలుస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి విహారీ పక్కన కూర్చొని తన కొడుకు పేరు పెట్టినట్టుగా కలలో ఉంటుంది. ఆ లోపు వెంటనే బామ్మ వచ్చి పిలిచేసరికి ఉలిక్కి పడుతుంది. ఏంటమ్మా, ఏమైంది? అబ్బే ఏం లేదు బామ్మ, సరే అమ్మా భోజనం చేస్తురా అనేసరికి వెంటనే లక్ష్మి వెళ్ళి భోజనం చేస్తుంది. బారసాలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు ఈ చిట్టి మనవనికి పేరు పెట్టాలి, ఏం పేరు పెడతావు అని విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తెల్లారితే బారసాల, పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. విహారీ బయటికి పోయే ఛాన్స్ లేదు. ఆ సమయంలో అంబిక వేసిన ఎత్తుకడ ఇక మరోవైపు ఆస్తి మొత్తం తన పేరు మీద రాంచుకోవాలని చెప్పేసి ప్రాజెక్టుగా ఫైల్ తయారు చేసి పట్టుకొని వస్తుంది కదా. ఈలోపు పంతులు గారు ఇక పాపను ఎత్తుకొచ్చి ఈడ కూర్చొని భార్య భర్తలు అని చెప్పేసేసరికి అప్పుడు శాస్త్రవును విహారీ ఇక అమ్మవారి దగ్గర తన కూతురుని ఎత్తుకొని పూజ జరిపిస్తూ ఉంటారు. అప్పుడు పేరు పెట్టమని అంటుండగా ఇక పాపకు పేరు పెడుతూ ఉంటారు. అక్కడ లక్ష్మి తన భర్తను తలుచుకుంటూ, అదే విహాన్ని తలుచుకుంటూ తన కొడుకు పేరు, విహారి తండ్రి పేరు పెడుతుందన్నమాట. ఆ సమయంలో ఇక ఏదో తెలియని వెళ్తి విహారికి అనిపిస్తూ ఉంటుంది. అలా పేరు పెట్టిన తర్వాత అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అక్కడ డాక్టర్కి ఒక 10 days తర్వాత స్పృహ వస్తుంది. వచ్చిన సమయంలో ఇక విహారీ అని చెప్పేసి కలవరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో పక్కన సిస్టర్స్కి ఇట్లా ఇక ఆ రోజు విహారీ గారు అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ రాస్తాడు. ఫోన్ నెంబర్కి వెంటనే అక్కడున్న సిస్టర్ ఫోన్ చేస్తుంది. ఆ డాక్టర్ జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గరికి విహారీ వెళ్ళిపోతాడనమాట. ఆ సమయంలో విహారీ గురించి ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే ఇన్ని రోజులు తన బిడ్డగా పెరుగుతున్న బిడ్డ కాదు, ఇక లక్ష్మి బిడ్డ అని చెప్పాలి అని డాక్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఎలాగైనా చెప్పాలి అని వెంటనే విహారీ గారికి ఫోన్ నెంబర్ ఇచ్చేయమని సిస్టర్కి చెప్తుంది. అప్పుడు సిస్టర్ విహారీకి ఫోన్ చేసిన తర్వాత విహారీ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇదంతా జరగక ముందుకు స్క్రీన్ ఏంటంటే అంబిక బారసాల జరిగే ముందు ఆ రోజు ఫైల్స్ మీద సంతకం పెట్టాలి విహారీ అని చెప్పేసి కొన్ని ఫైల్స్ తీసుకొచ్చి అంబిక విహారీ చేతిలో పెడుతుంది. నేనెందుకత్తా, నువ్వు చూసుకోవచ్చు కదా, కొన్ని నువ్వు పంపించేటి ఉన్నాయిరా అని చెప్పేసి వెంటనే తెలివితోని ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించుకుంటుంది. అవి ఇక అన్ఎక్స్పెక్టెడ్గా అంబిక చేతికి పోతాయి. ఆ టైంలో ఇక ఆస్తి పేపర్లతో విహారీ ఆస్తి మొత్తం అంబిక పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుసుకుంటుంది. అంబిక వెంటనే ఆ పేపర్లు తన చేతిలోకి హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. ఇక్కడ జరిగే సీన్ అంతా తెలుసుకొని ఇక అంబిక అవి వెంటనే ఇక తాతల నాటి ఆస్తులు కూడా ఆ రోజు ఇక విహారీ తండ్రి గారు లాయర్ దగ్గర పెట్టిన ఈ ఆస్తి పేపర్లను జోడించి వెంటనే అంబిక ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద ఉందని చెప్పేసి మొత్తం ఆడబోయే నాటకంలో
ఒక్కొక్కరు దెబ్బ తినే రోజు దగ్గర పడింది. ఇక నేను కొట్టే దెబ్బకు ఊహించని ట్విస్ట్ మారబోతుంది అని అంబిక నవ్వుతూ ఉంటుంది. ఒరే విహారీ, ఇక లక్ష్మి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పేడ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజులు వస్తున్నాయిరా అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ దగ్గర నుంచి అది సిస్టర్ దగ్గర నుంచి విహారికి ఫోన్ వస్తుంది. విహారి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో, మేము ఇక హాస్పిటల్ దగ్గర నుంచి యశోద హాస్పిటల్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఆ రోజు ఇక ఒక డాక్టర్ని మీరు ఇందులో జాయిన్ చేశారు కదా, తనకి స్పృహ వచ్చింది, మీ పేరు కలవరిస్తుంది అనేసరికి సరే వస్తుందని చెప్పేసి వెంటనే విహారీ యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఇక అందులో ఆ డాక్టర్ని జాయిన్ చేసిన డాక్టర్కి ఇక విహార్తో ఈ విషయాలని చెప్పాలని చెప్పేసి అనుకుంటుంది. ఆ సమయంలో డాక్టర్ దగ్గరికి పేషెంట్ దగ్గరికి విహారీ వెళ్తాడు. వెంటనే తన స్పృహ వచ్చి ఇక విహార్ని చూసి, విహారీ గారు, ఇక మిమ్మల్ని చాలా మోసం చేశానండి, మీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఏంటా నిజం? ఆ చెప్పబోయే నిజం మీ జీవితకు సంబంధించిన విషయం, అది చెప్తే మీరు తట్టుకోలేరని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు తన కొడుకు ఎదిగి ఇక తనకి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటాడో ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలనుకుంటే రేపటి అప్కమింగ్లో ఇక లక్ష్మి జీవితంలో తన కొడుకే తన దైన్యంగా మిగిలిపోతాడనేది తెలుసుకుంది.